ఇమ్రాన్ ఖాన్ కు ఏమైంది? ఆయన ఎక్కడున్నారు? అసలు బ్రతికే ఉన్నారా? సజీవంగా ఉంటే ఎందుకు చూపించడం లేదు? మాజీ ప్రధాని ఇమ్రాన్ కు జైల్లో చంపేశారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఆయన క్షేమంగానే ఉన్నారని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. పైగా 5 స్టార్ హోటల్ స్థాయి భోజనం వసతి కల్పిస్తున్నామని చెబుతోంది. ఇదే నిజమైతే మాకు ఎందుకు చూపించడం లేదని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం ఏమైనా చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆయన పాకిస్తాన్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తి. ఆ దేశానికి గుర్తింపు తెచ్చిన గొప్ప క్రికెటర్. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్గా ప్రపంచ కప్ సాధించి పెట్టారు. ప్రజాభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీని స్థాపించి ఎన్నికల్లో విజయం సాధించి దేశ ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. అదే సమయంలో ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. ఫలితంగా అరెస్ట్ అయ్యారు. అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్తో పాటు ఆయన భార్య బుష్రా బీబీని దోషులుగా తేల్చింది న్యాయస్థానం. దీంతో ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష పడగా ఆమెకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 10 లక్షలు, 5 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా కూడా విధించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. ఆయనపై సుమారు 200కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ అప్పటి నుంచి రావుల్పిండిలోని అడియాలా జైల్లో మగ్గిపోతున్నారు. అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని, తనను అధికారానికి దూరంగా ఉంచేందుకు చేస్తోన్న కుట్ర అని ఇమ్రాన్ ఆరోపణ. కాగా ఇమ్రాన్ ఖాన్ జైల్లో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలొచ్చాయి. బలూచిస్తాన్ విదేశాంగ శాఖ ఈ మేరకు ఓ పోస్టు పెట్టింది. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిం మునీర్, నిఘా విభాగం ఐఎస్ఐ కలిసి ఆయన్ని హతమార్చినట్లు వార్తలొస్తున్నాయని అందులో ఉంది. మరోవైపు ఆయన అనారోగ్యంతోనూ మరణించి ఉండొచ్చనే వాదనలు వినిపించాయి. అందుకు సంబంధించినవిగా చెప్తున్న ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ను చూపించాలంటూ ఆయన మద్దతుదారులు, పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ వార్తలతో ఆందోళనకు గురైన ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు అడియాలా జైలు దగ్గర ఆందోళనకు దిగారు. వెంటనే తమ సోదరుణ్ణి కలిసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. అయితే జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన మరణ వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు వారితో అనుచితంగా ప్రవర్తించారనే వార్తలొచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ క్షేమ సమాచారం విషయంలో ఆందోళనలు ఊపందుకోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించక తప్పలేదు. ఆయన మృతి చెందారన్న వార్తలను రావుల్పిండి జైలు అధికారులు ఖండించారు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నారని ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, మంచి భోజనం కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ను అడియాలా జైలు నుంచి మరో చోటికి తరలించారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని జైలు అధికారులు తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ కూడా ఈ విషయంపై స్పందించక తప్పలేదు. ఇమ్రాన్ ఖాన్కు జైల్లో విలాసవంతమైన సౌకర్యాలు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బయట కంటే జైల్లోనే ఆయన సౌకర్యవంతంగా ఉన్నారని, 5 స్టార్ హోటళ్లలో కూడా లభించని మంచి ఆహారాన్ని ఆయన పొందుతున్నారని తెలిపారు. అయితే ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఏమీ రిలీజ్ చేయలేదు. పాకిస్తాన్ చరిత్ర చూస్తే ఎన్నికైన ప్రభుత్వాలను అక్కడి సైన్యం పడగొట్టిన సందర్భాలు ఉన్నాయి. పాకిస్తాన్ పాలకులను అరెస్టు చేసి జైలుకు పంపటం, చిత్రహింసలతో హత్య చేయటం లాంటి అపకీర్తిని కూడా పాక్ సైన్యం మూటగట్టుకుంది. ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ మీద ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ పెత్తనమే ఎక్కువగా ఉంది. దీంతో సహజంగానే ఆయన మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో ఉన్న తన సోదరుడితో మాట్లాడేందుకు అనుమతించడం లేదని ఇమ్రాన్ ఖాన్ సోదరి నూరిన్ నియాజీ తెలిపారు. మాకు ఏమీ తెలియటం లేదు. వారు ఏ సమాచారమూ చెప్పటం లేదు. ఎవరికీ ఆయన్ని కలుసుకునే అనుమతి ఇవ్వట్లేదు. పార్టీ నాయకులను కూడా లోపలకు అనుమతించలేదు. 4 వారాలుగా మేమెవ్వరం ఆయన్ని చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న సోదరుని గురించి ఆందోళనగా ఉంది. పాకిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనలన్నీ విదేశీ ప్రభుత్వాలకి తెలుసు. కానీ వారు ఏ చర్య తీసుకోరు. పాకిస్తాన్లో స్వేచ్ఛ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రస్తుతం చరిత్రలోనే అత్యంత చీకటి కాలాన్ని ఎదుర్కొంటోందని నూరిన్ ఆరోపించారు. హిట్లర్ యుగంలో చూపిన అణచివేతలా ఉన్నాయని విమర్శించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ ఒక నియంత. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ప్రజాదరణ లేదని ఆరోపించారు. గతంలో క్రూర పాలకుల కథలు చదివేవాళ్లం. ఇప్పుడు వాటిలోనే జీవిస్తున్నాం. ప్రజలను ఎత్తుకువెళ్లి చంపేస్తున్నారు. హిట్లర్ కాలంలో ప్రజలను భూగర్భ గదుల్లోకి లాగేసేవారట. అదే ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతోంది. మీడియా వ్యక్తులను ఎత్తుకెళ్తున్నారు. ఛానల్ నడిపిన షోరబ్ బర్కత్ని ఎత్తుకువెళ్లారు. అంతకుముందు జర్నలిస్ట్ అఘా షేక్ సర్వర్ని ఎత్తుకువెళ్లారు. వారిపై అంతగా ఒత్తిడి తెస్తారు. విడుదలైనా మాట్లాడేందుకు అనుమతించారు. చాలా మంది దేశం బయటే ఉన్నారు. వారు పారిపోయారు. తిరిగి రావటం లేదు. వారి పాస్పోర్టులు బ్లాక్ చేశారు. అకౌంట్లు బ్లాక్ చేశారు. భూములు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఇక్కడే ఉన్నవారు నిజంగా ధైర్యవంతులు అని నూరిన్ పేర్కొన్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసిం ఖాన్ కూడా తన తండ్రి పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు.
మా నాన్న 845 రోజులుగా జైల్లో ఉన్నారు. గత నెలన్నర రోజుల నుంచి ఆయనను ఎవరూ కలవకుండా డెత్ సెల్లో ఒంటరిగా పెట్టారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ నాన్నను చూసేందుకు నన్ను, మా కుటుంబ సభ్యులను అనుమతించడం లేదు. ఫోన్లో మాట్లాడనివ్వట్లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మాకు ఎలాంటి సమాచారం అందట్లేదు. ఇలా ఆయన్ని చీకట్లోనే మగ్గిపోయేలా చేయటం సరికాదు. మా నాన్న ఆరోగ్యం గురించి మాకు తెలియకుండా ఉండాలని ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇలాంటి అమానవీయ నిర్బంధం వల్ల మా నాన్నకు ఏం జరిగినా దానికి పాక్ ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ఖాసిం ఖాన్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ విషయంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు జోక్యం చేసుకోవాలని కోరారు. తన తండ్రి సజీవంగా ఉన్నట్లు ప్రభుత్వం ఆధారాలు చూపించాలని కోరారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇమ్రాన్ను జైలుకు పంపించారని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.